దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇలాగున చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక లేఖనాన్ని మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివిని విడిచి భూలోకానికి దిగి రావటానికి గల కారణం, ఆయన మానవ స్వరూపమును ధరించుకున్నట్టుకు గల కారణం, మానవ స్వరూపాన్ని ఆయన కలుపుకొనుటకు గల కారణం, ఆయన పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని కలిగి పరిపూర్ణమైనటువంటి మానవత్వ లక్షణములు కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు జన్మకు కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువైనను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన పాపముల నుండి మానవ జీవితాన్ని విడిపించేటువంటి వాడు. ఆయన రక్షకుడు అనేటువంటి మాటకు మనము జాగ్రత్తగా చూస్తే, యేసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఏ రక్షకుడైనా, ఒకటి లోకరక్షకుడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. రెండవదిగా మనం జాగ్రత్త చూస్తే ఆయన సార్వత్రిక రక్షకుడు అని మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్షకుడు. ఏ రక్షకుడైనా లోకరక్షకుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటే, రెండవదిగా ఆయన సార్వత్రిక రక్షకుడిగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాడు. ఆయన ఒక్కరికి మాత్రమే ఆయన దేవుడు కాదు, కానీ ఆయన సార్వత్రిక దేవుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించుటకు, పాపము నుండి ఒక మానవ జీవితాన్ని విడుదల కలుగు చేయుటకు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయన ఎంతగా ప్రేమించాడంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే, తన ప్రాణమును మన పాపముల కొరకు అర్పించేటంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ గొల్గొతనబడినటువంటి కపాలవనమైనటువంటి స్థలములో ఆకాశమునకు భూమికి ఒక మాంసపు ముద్దలో వేలాడుతూ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన పాపముల కొరకు, మన పాపపు వాసన, పాపపు మరకను తీర్చివేయటానికి ప్రభు అయినటువంటి యేసయ్య రక్షకుడిగా ఆయన జన్మించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పరలోకము నుండి భూలోకానికి గాబ్రియల్ దూత దిగి వచ్చి కన్నికగా ఉన్నటువంటి మరియమ్మ గారితో ఒక చక్కని మాట తెలియచేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. విత్తబడిన మాటలు ప్రభు వ్యర్థంగా పోకుండా అయా 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపుదా ఇచ్చాను. అయ్యా రక్షకుడుగా నైనా దివిని విడిచి భూలోకానికి దిగి వచ్చారు. అయ్యా లోకరక్షకుడుగా నైనా, సార్వత్రిక రక్షకుడుగా ప్రభు మా కొరకు నైనా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, దేవ ఈ ఉదయ కాల సమయంలో ఇలాగునైనా ఈ మాటలు ప్రభు మేము ధ్యానం చేసేటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ మాటలు వినినటువంటి నీ బిడ్డలనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రక్షణ లేకపోతే ప్రభు రక్షణ మార్గంలోనికి నడిచేటువంటి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.